దిక్కులేని పిల్లలను చూచుట దిక్కులేని వారిని చూచుట కనిపించే మనిషిని ప్రేమించాలని అదే భక్తన్నాడు ఆ దేవుడు పెదవులతో దేవుడిని స్తుతించుటే భక్తి కాదన్నాడు ఆ దేవుడు ఎదురానని చూసి కనికరించాలి నీవు అనాథులని పిలిచి ఆదుకోవాలి నీవు ఈ ధర్మకార్యాల వలనే భక్తులుగా నిన్ను గుర్తిస్తారు వీరే శ్రేష్ఠులు వారే దేవునికి ఇష్టలు నిజమైన భక్తిను తెలుసా దిక్కులేని పిల్లలను చూచుట నిజమైన భక్తిను తెలుసా దిక్కులేని వారిని చూచుట ఇహలోక మాలిన్యమే ఉండగా బ్రతకాలి ప్రతిదినము భయభక్తితోనే ఆ యేసు బ్రతికాడు భయభక్తితో అంగీకరించాడు ఆ పరమ తండ్రి ఇది కోరుకున్నాడు దేవుడు తన ధర్మాలిస్తే భక్తుడు ఈ భక్తి చూస్తాడు దేవుడు ఉన్నవన్నీ ఇస్తే భక్తుడు నిజమైన భక్తిను తెలుసా దిక్కులేని పిల్లలను చూచుట నిజమైన భక్తిను తెలుసా దిక్కులేని వారిని చూచుట తీసుకోండి మౌతులు తీసుకోండి. సర్వసృష్టికి అనుభూతులైన మా తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. తండ్రి ఈ ఆదివారం దినమున ఈ సాయంత్రం సమయంలో తండ్రి మళ్ళా నిరుపుడు గ్రామంలో
మేమందరం కూడి నిన్ను ఆరాధించుటకు, ఆటల ద్వారా స్థుతించుటకు అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు చెల్లించున్నాం తండ్రి. మరి యేసుక్రీస్తు ద్వారా సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించమని మీ వాక్యం ద్వారా సెలవించింది కాబట్టి మరి ఈ గ్రామాన్ని ప్రేమించి తండ్రి మమ్మల్ని ఇక్కడ పంపి మరి ఆత్మీయుల ద్వారా తండ్రి వాక్యం చెప్పుతున్న వారికి సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. వినిచిన వారికి వివేకమును విని మర్చివారు కాకుండా దాని లోతుల్లోనికి మరి గ్రహించి మనసును హత్తుకుని దాని యందు నడుచుకోగలిగినట్లు ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండే మనసును మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరుడికి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి వాక్యం కొరకు అయ్య గారికి సమయాన్ని ఇవ్వడం జరిగింది. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా మనకి దేవుడి యొక్క మంచి సమయాన్ని అనుగ్రహించి ఆయన అమూల్యమైనటువంటి మాటల చేత మనము బలపరచబడినట్లుగా మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులను దేవుని జ్ఞానమును బట్టి బలపరచబడినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత కలిగి పని చేయవలసినటువంటి అవసరత, అనగా దైవ జ్ఞానాన్ని సువార్తను అందించవలసిన అవసరత ఉన్నదనేది దేవుని కార్యక్రమాలలో ముందుకి కొనసాగుట, అమూల్యమైన జ్ఞానం ప్రకటించుట మానవ జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం. కాబట్టి యొక్క రాత్రికాల సమయంలో దేవుని విలువైనటువంటి మాటలను మన సహోదరుల మధ్య దేవుడు వినిపించాలని ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం. భూమి మీద ఉన్నటువంటి పిల్లలు ఏ ఒక్కరూ నశించిపోకూడదని, జ్ఞానం కలిగిన వారిని, జ్ఞానమందు నిలిచి ఉండాలని ఆసక్తి కలిగిన వారు ప్రయోజకులుగా ఉంటూ వారు దేవుని కొరకు బ్రతకచ్చు, అనేకుల కొరకు ప్రాణం పెట్టాలి, అగ్నిలో నుండి రక్షించినట్లుగా అనేక ఆత్మలను కాపాడాలన్నటువంటి దేవుని యొక్క ఆలోచన ప్రతి క్రైస్తవుడు మనసులో ఉంచుకొని పని చేయవలసిన అవసరం ఉంది. అందులో భాగంగా దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయన వందనాలు తెలియజేస్తున్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, బైబిల్ అనేటువంటి మహాజ్ఞాన గ్రంథంలో దేవుడు తన మనస్సులో ఉన్న నిర్ణయాలు, ఉద్దేశాలు, ఆయన ఏమైతే మన పట్ల జరిగించాలని ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడో అవన్నీ భూమి మీదకు వస్తున్న ప్రతి మనిషికి ప్రతి తరములోనూ తెలియచేస్తూనే ఉన్నాడు. దేవుని గురించి మాకు తెలియలేదండి అని అనటానికి వీలు లేకుండా దేవుడు తన పిల్లలైనటువంటి వారికి, అనగా ప్రారంభ ఆదాము నుండి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటంత వరకు అనేక సంగతులు, అలాగే ఆయన వెంబడించిన అపొస్తలుల ద్వారా దేవుని మనస్సులో ఉన్నటువంటి అనేక సంగతులు మనిషికి చేరాలి అని, మనిషి బాగుపడాలని, మనిషి లోకముల నుండి బయటికి రావాలని ఎన్నో ఆలోచనలు మన తండ్రిలో ఉన్నాయి.
అలా ఎన్నో ఆలోచన కలిగినటువంటి తండ్రి ప్రారంభం ఆదాము దగ్గర నుండి జరిగిన అనేక సంఘటనలు దేవుడు బైబిల్లో వ్రాయిస్తున్నాడు. ఆయన ఎంతమందిని పంపిస్తున్నాడో వ్రాస్తున్నాడు. ఎవరెవరిని ఎప్పుడు పంపించాడో వ్రాస్తున్నాడు. ఎవరెవరు ఏ కార్యాలు చేశాడో వారి గురించి వ్రాస్తున్నాడు. ఎవరెవరిని ఎన్నుకుంటే ఎవరెవరు తిరుగుబాటు చేశారో అన్ని సంగతులు ఆయన వ్రాయిస్తున్నాడు. అందులో దేవుని మీద అవిధేయతగా తిరుగుబాటు చేసిన వారు ఉన్నారు, విధేయులుగా లోబడిన భక్తులు ఉన్నారు. ఇలాగ వారందరినీ కూడా అందరి జీవితాలను అనేక సందర్భాలను దేవుడు తన గ్రంథంలో రాయించాడు. అదే బైబిల్ అనేటువంటి మహాజ్ఞాన గ్రంథం. అందులో అనేక సందర్భాలు పాత నిబంధన గ్రంథంలో చూస్తున్నప్పుడు పాత నిబంధనలో ఉన్న సంగతులన్నీ జరిగిపోయేవి అని అనుకునే విధంగానే ఉన్నప్పటికీ పాత నిబంధనలో జరిగినటువంటి అంటే ముందున్న తరాలలో జరిగిన సంగతులు, ముందున్న తరాలలో మనుషులు బ్రతికిన బ్రతుకు, దేవుని ఆజ్ఞలు తిరస్కరించినటువంటి తిరుగుబాటు, ఇవన్నీ రాసుకుంటూనే వస్తున్నాడు. వారిని బట్టి ఎంత బాధపడ్డాడు, వారిలో భక్తులను బట్టి ఏమాత్రం సంతోషపడ్డాడు, ఇవన్నీ వ్రాయిస్తున్నాడు. అంటే రాబోయే తరాలకు ప్రతి ఒక్కరికి ముందున్న తరాలు పాఠంగా కనపడాలని. ఇగో నీవు అవిధేయుడిగా ఉంటే దేవునికి ఎలాగ నువ్వు నాశనానికి సిద్ధమవుతావు. నువ్వేమైనా విధేయుడిగా ఉంటే నువ్వు ఎలా ఉంటావు? దేవునికి భక్తుడిగా ఇష్టడుగా ఉంటే నీ స్థితి ఎలా ఉంటుంది అని అనటానికి అనేక మంది జీవితాలను, రాజులు కావచ్చు, న్యాయాధిపతులు కావచ్చు, ఇశ్రాయేలు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, అన్ని జనులు కావచ్చు, అనేక మంది. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ఈనాడు నీ గురించి డైరెక్ట్గా చెప్పిన ఒప్పుకోలేని మనస్తత్వం. అమ్మ నీ బ్రతుకు ఇది, బాబు నీ భక్తి ఇదంటే తిరుగుబాటు చేసేటువంటి జనాంగం, ఎవరు ఒప్పుకోలేని మనస్తత్వం. మాకు తెలియదా, ఎప్పటి నుంచో తెలుసు, మాకు తెలియదు ఏముంది అంటారు. అందుకే దేవుడు ముందున్న తరాల వరకు, ముందున్న తరాల నుండి వ్రాయిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే అందులోనే నీతిని తీసుకోవాలి, అందులో ఉన్న భక్తిని తీసుకోవాలి, వారిలో ఉన్న యథార్థతను ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఆనాటి తరం వారి వల్ల నీ బ్రతుకు ఉంటే నువ్వు మార్చుకోవాలి. దేవుడు ఆనాటి తరమైన ఈనాటి తరమైన, ఆదాము నుంచి ఈనాటి వరకైనా మనుషులందరిలోని నుండి కోరుకునేది ఏంటంటే నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, తిరిగి నా దగ్గరికి రావాలి అని ఎన్నో నిర్ణయాలు, ఆలోచన మన తండ్రిలో ఉన్నవి. ఆయన తండ్రి సృష్టికర్త దేవుడు అంటున్నాం. అదే ప్రతి ఒక్కరికి ఆ దేవుని గురించి తెలియాలి. నువ్వు నమ్ముకున్నావని నువ్వు అనుకుంటే సరిపోదు. నీ నమ్మిక దేవుని వాక్యానికి సరిపోవాలి. నీ నమ్మిక దేవుని వాక్యానికి సరిపోవాలి. నీ లెక్క కరెక్టే అనుకుంటావు. ఎక్కడికన్నా వెళ్ళి సడన్గా చెబితే అది తప్పు అని తెలుస్తుంది. నీ లెక్క కరెక్ట్గానే చేశాను అనుకుంటావు. దిద్దినప్పుడు తెలుస్తుంది, పేపర్ దిద్దినప్పుడు నీ లెక్క కరెక్టో కాదని. నేను బాగానే చేశాను, 3 పేజీలు లెక్క చేశాను అంటావు. ఒకటే అడ్డగీత ఇటు అటు ఇంటి గుర్తు మొత్తం తప్పు అని కొట్టి పాడేస్తుంది. కాబట్టి మనం అనుకున్న లెక్కలు, మనం అనుకున్న ఆలోచనలు పర్వాలేదని అనుకోవటం, దేవుడు నమ్ముకున్నాం కదా అని అనుకోవటం, ఇలా నువ్వు అనుకున్న లెక్కలు, నువ్వు అనుకున్న ఆలోచనలు నెరవేరవు. ఒకవేళ నువ్వు అనుకున్న లెక్కలు ఈ భూమి మీద నీకేమైనా జీవితం నడవటానికి, డబ్బులు పోగు చేసుకోవడానికి పనిచేయచ్చు, అంతే. అందుకే మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలను అంటున్నాడు. మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలను, మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏది లేదు.
ఆయన దృష్టికి కనబడినటువంటి సృష్టం ఏది లేదు. సమస్తము ఆయనకి ఎలా కనపడుతుందంట? తేటగా. అందుకే ఇశ్రాయేలు జీవితాన్ని రాయిస్తున్నాడు. వాళ్ళకు ఒక విశ్రాంతి కాలాన్ని ఇస్తానన్నా సరే వారు దాన్ని చేరుకోలేకపోయారు. వాగ్దాన భూమికి వెళ్ళలేకపోయారు. 6,03,550 మంది లెక్కించబడిన ఇశ్రాయేలు ప్రజల్లో చివరకు 2 మిగిలారు. కనాను దేశం వెళ్ళటానికి ఎంతమంది మిగిలారట? 2 కనిపిస్తున్నారు. ఒక యెహోషువ మిగిల్చబడ్డాడు, ఒక కాలేబు మిగిల్చబడ్డాడు. మిగతా వారు ఏమైపోయారంటే వారి లెక్కలు వారికి ఉన్నాయి కాబట్టి వారి లెక్కలు వారుకుంటే దేవుని లెక్క దేవునికి ఉంది, దేవుని నిర్ణయాలు దేవునికి ఉన్నాయి. మరి మీరు ఈ అరణ్యంలోనే మిగిలిపోవాలనుకున్నాడు ఆయన. మీరు ఈ అరణ్యములోనే ఈ ప్రయాణములోనే మీరు మిగిలిపోయి ఇక్కడే మీరు మట్టిలో కలిసిపోవాలి తప్ప వాగ్దాన భూమిని మీరు చేరుకోలేదు. మరి దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చాడంటే మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు మరిచిపోలేదు. ముందున్న తరాలు 6,03,550 మంది అయితే వారి గర్భాన్ని పుట్టిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇంకా వారి గర్భాన్ని పుట్టినట్టు వారు ఉన్నారు. కానీ అక్కడి నుంచి బయలుదేరిన వారందరూ వారి యొక్క తిరుగుబాటును బట్టి, వారి భక్తిహీనతను బట్టి, వారి సొలుగును బట్టి, వారి గొలుగును బట్టి, ఎందుకంటే వారికి తిండి మీద శ్రద్ధ, సుఖాల మీద శ్రద్ధ, కోరికల మీద శ్రద్ధ, ఎక్కడికి వెళితే ఆ పద్ధతులను అన్ని అనుసరించడం శ్రద్ధ. అంటే ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళ అలవాట్లు, పద్ధతులు, వారి మాట, వారి బట్టలు, వారి విధానం ఏదో మనల్ని ఆకర్షించే విధంగా ఉంటాయి. అయినంత మాత్రాన్ని అలా మారిపోతావా? అలా మారిపోతే నీ తండ్రి మనసు ఎలా ఉంటుంది? నిన్ను ప్రత్యేకపరచాలనుకున్నాడు కదా. ఎక్కడి నుంచి? ఇక అన్ని జనులలో నుండి, చెడుతనం చేసేటువంటి వారిలో నుండి ప్రత్యేకపరచాలనుకున్నాడు మనిషిని. చెడు అనేది నా పిల్లలకు అంటుకోకూడదు అనుకున్నాడు. అందుకని ఎక్కడో ఉన్నటువంటి అబ్రహామును పిలిచాడు. అలా పిలిచి దేవుడు రప్పించి ప్రత్యేకపరిచి ఒక ప్రత్యేక జనాంగం కావాలని ఆయన ప్రణాళిక, ఆయన లెక్క, ఆయన ఆలోచనలు ఆయనకుంటే అదే అబ్రహాము గర్భం నుండి వచ్చినటువంటి తరాలు మాత్రం వారి ఆలోచనలు వారికి ఉన్నాయి. అబ్రహాము కాలంలో ఆయన ఆలోచన బాగుంది. ఆ తర్వాత ఆయన గర్భాన్ని పుట్టిన ఇస్సాకు యొక్క ఆ యొక్క విధేయత, ఆ నమ్మకము బాగుంది దేవునికి. వారి గర్భాన్ని పుట్టిన యాకోబు గర్భాన్ని పుట్టిన 12 మంది, మరి 12 మందిలో అనేక మంది తేడా కలిగిన వారు ఉన్నారు. అంటే రాను ముందుకు వెళ్ళే కొలిది, తరాలు వచ్చే కొలిది అందరూ తిరుగుబాటుదారులు. ఎవరిష్టం వారిది. తిరుగుబాటు ఎవరిష్టం వారిది. ఎవరిష్టాలు వారు నెరవేర్చుకోవటానికి దేవుని ఆజ్ఞలకు, దేవుని మాటలకు దూరం అయిపోతున్నారు. అందుకే దేవుడు ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలు చెప్తున్నాడు. 4వ అధ్యాయంలో 10వ వచనం, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించెను. దేవుడు ఎలాగ విశ్రాంతిలోనికి వెళ్ళాడట? దేవుడు తన కార్యాలను ముగించి, అనగా తన పనులు, తాను చేయవలసిన పనులు చేసి, పనులంటే మనిషికే ఉంటాయని అనుకుంది లోకం. దేవునికి ఏ పని లేదు, మనం వెళ్ళినప్పుడు తాళం తీసి ప్రార్థన చేస్తేనే దేవుడు, లేకపోతే ఆయన అలాగే ఉంటాడు అనుకుంటుంది ఈ లోకం. నువ్వు తాళం వేస్తావు, అమాయకుడు నువ్వు. ఎందుకంటే దానికి వెండి ఉండొచ్చు, దానికి బంగారం ఉండొచ్చు, డిబ్బీలో రూపాయలు ఉండొచ్చు, ఖరీదైనటువంటి టేబుల్స్ ఉండొచ్చు, ఏవో ఉంటాయి, అవి పోతాయని నీ భయం.
అవన్నీ ఎవరైనా దోసుకుపోతారని పెద్ద తాళం వేస్తావు చర్చికి, అవునా కదా? కానీ దేవుడు అలాంటి ఎక్కడో నువ్వు పెట్టిస్తే ఆ మూలన ఉండిపోయేవాడు కాదు. ఎక్కడో నువ్వు కట్టిస్తే అదే గది, అదే చర్చ, అదే నివాసం అని అందులో ఉండేవాడు కాదు. ఆయన ఆత్మస్వరూపి, అందరిలోను ఆత్మరూపం కలిగిన దేవుడు మానవ ఆకారం ఇవ్వాలన్న మనిషికి ఏ అవసరమో ఎరిగినవాడు. ఆయన ఆలోచనలో ఎవరున్నారు? ఆయన ఆలోచనలో ఈ భూమి మీదకి రాబోయే మనుషులు ఉన్నారు, దేవుని పిల్లలు. వారి కొరకు పని చేయాలనుకున్నాడు. అందుకని ఈనాడు మనకు పని కలిగిందంటే మొట్టమొదట పని చేసిన వాడు దేవుడు. నేను వారి కొరకు పని చేయాలి, వారి అవసరతను తీర్చాలి, వారి అక్కర్లను తీర్చాలి, వారికి కావలసిన సదుపాయాలన్నీ చేయాలనుకున్నాడు ఆయన. రోమిలకు రాసిన పత్రిక 8:30 జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇదే వచ్చిన నెల ఉంచి రోమిలకు రాసిన పత్రిక 8 మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. రాసదు నేను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించును వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. చాలండి. ఎవరెవరిని ముందుగా ఎరుగునో, ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నాడు దేవుని సంకల్పం అండి. పౌలు గారు రాసినటువంటి పత్రికల సందర్భాలను చూస్తే దేవుని అమూలమైనటువంటి ఆయన మనస్సులో ఉన్న సంగతులను ఆయా సంఘాలకు రాస్తున్న వేళ, అంటే ప్రతి సంఘానికి రాసిన మాట సార్వత్రిక సంఘానికి అవసరమైన సంగతులు. ఇది నాకు కాదండి అని అనటానికి వీల్లేదు. ఎవరినైతే ఆయన ముందుగా నిర్ణయించిన వారిని పిలుస్తున్నాడు ఆయన. ఎవరి తర్వాత ఎవరు రావాలి, ఎంతమంది రావాలి, ఎవరెప్పుడు రావాలి. అందుకని మొదట ఆదాము రావాలి, ఆ తర్వాత కొంతకాలానికి నోహాము రావాలి, మధ్యలో ఇంకా ఎంతో మంది వచ్చారు. కానీ వారి వలన దేవుడు మహిమపరచబడటానికి వాళ్ళ అరుగులు కాలేకపోయారు. ఆ తర్వాత నోహు తర్వాత అబ్రహాము వచ్చాడు, అబ్రహాము తర్వాత ఒక మోషే. వీళ్ళందరినీ దేవుడు ముందుగా ఎరుగును. మరి నువ్వు తెలియదంటే, నువ్వు నెలుపూడులో ఉన్నా, కాకినాడలో ఉన్నా, ప్రపంచ దేశాల్లో ఎక్కడ పుట్టినా ప్రతి ఒక్కరూ ఆయనకు తెలుసు. ముందుగా మనలందరినీ ఎరిగిన వాడైనా, అంటే మనం రాకముందు భూమి మీద నీవు నేను రాకముందే నీ గురించి నా గురించి ఎరిగిన వాడు, మనల్ని పంపాలని ఆలోచన కలిగిన వాడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి దేవుడంటే ఏమర్థం కావాలంటే, దేవుడంటే నీ అవసరతలకి లోక సంబంధంగా దేవుడనే పరిస్థితుల దగ్గరే నువ్వు ఆగిపోకూడదు. నువ్వు రాకముందు, నువ్వు లేకముందు, ఈ సృష్టి లేకముందు, ఆదాము కూడా రాకముందు ఎవరు ఎప్పుడు రావాలో అని దేవుని ఆలోచనలు ఎంతమంది కావాలో వారందరినీ ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన అప్పుడు నువ్వున్నావు ఆయనలో. రానాయన ఆయన పిలుస్తున్నటువంటి ప్రతి వారిలో నువ్వు కూడా ఆ లైన్లో ఉన్నావు. నువ్వు కాకపోతే నువ్వు నీ తండ్రికి నీ తల్లికి నువ్వు పుట్టాలని నిర్ణయించాడు. ఇగో ఇస్సాకు అబ్రహాము గర్భాన్ని పుట్టాలి, కయ్యను ఆదాము గర్భంలో నుంచి రావాలి. ఎవరి నుండి ఎప్పుడు రావాలో అన్ని నిర్ణయించుకున్నాడు దేవుడు. అన్ని ఆలోచనతో ఉన్నాడు ఆయన. అంటే మన నిమిత్తం ఏమీ లేదంటే మనం సొంతంగా ఆలోచించుకోవడం వలన, మనం ఎంత ప్రయాసపడినా మన వలన ఏమీ కాదు. ఒకనాడు ఆయన పిలిస్తే మనం వచ్చేవారము, మరలా పిలిస్తే నరులారా తిరిగి రండి అని అంటే మరలా తిరిగి వెళ్ళిపోవాలి మనం. ఆయన పిలిచినప్పుడు ఆ మహాలోకం నుండి ఈ లోకానికి ఆయనలో నుండి వచ్చిన వారము.
ఈ భూమి మీదకి 60-70 సంవత్సరాల కాలం ఇచ్చాడు. ఆ కాలంలో ఎప్పుడైనా పిలవచ్చు నిన్ను. అంటే ఈ యొక్క సందర్భాలు, ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటే మనుషులంతా, మానవులంతా, కోట్ల మంది మనుషులంతా దేవుని చేతిలో ఉన్నవారు, ఆయన స్వాధీనములో ఉన్నవారు, ఆయన ఆలోచనలో ఉన్నవారు, ఆయన లెక్కలలో ఉన్నవారు. అందుకే ఆయన పని చెప్తున్నాడు. దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము మీరు కూడా ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించాలనుకున్నవారు ఏ ఒక్కరైనా ఏం చేయాలట? కార్యములను ముగించి విశ్రమించెను. విశ్రమింపవలను. ఎవరైనా మరలా ఆ దేవుని యొద్దకు తిరిగి వెళ్ళాలంటే నీకేమర్థం కావాలి? ఆయనే పని చేశాడు అంటే, ఆయనే పని చేసి విశ్రాంతికి వెళ్ళాడంటే, ఆయన పని చేసిన దేవుడు ఇక్కడ మనకి పని పాటు లేదని లోకానికి పంపించాడా? కాదే. ఆయనే పని కలిగి ఉన్నాడు, ఆయనే ఆలోచన కలిగి ఉన్నాడంటే భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆలోచన ప్రణాళిక ప్రకారంగా బ్రతకవలసిన అవసరత ఉన్నదని దేవుడు ముందుగా నిర్ణయించి మనల్ని పిలిచాడు. పిలిచిన వారిని మరలా నీతిమంతులుగా తీరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు, ఘనతనిస్తున్నాడు, ఒక ఉన్నతమైన స్థితినిస్తున్నాడు. ఎన్నో ఉన్నతమైనటువంటి పరిస్థితులు, స్థితిగతులు దేవునిలో ఉన్నవి. కానీ మనిషి భూమి మీదకు వచ్చిన తర్వాత తాను అనుభవిస్తున్న సమయం, తాను డ్యూటీకి వెళ్ళే టైం, తాను ఎక్కడికి వెళ్ళే టైం, ఆ టయాన్ని లెక్కగా చూసుకుంటున్నాడు. సంపాదించిన డబ్బు అయితే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటున్నాడు. చాలా పొదుపుగా ఉంటాడు. పొదుపుగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని, పోగు చేయాలని అంటారు. సమయం అంట బంగారం కంటే చాలా విలువైందట. అలా విలువైంది అనుకుని దేనికి వాడుకుంటున్నాడు? దేవుని కార్యాలు చేయడానికి వాడుకుంటున్నాడా? అందుకే ఆయనే కార్యాలు చేసి ముగించాడంటే, ఇగో నేను పరలోకం నేను వెళతాను, పరలోకం ఉందని ఎరిగిన నీవు, దేవుని యొద్దకు తిరిగి చేర్చబడాలనుకునే నీవు కూడా ఏం చేయాలట? భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన సిద్ధపరిచిన కార్యములను ఏం చేయాలి? తన కార్యములను ముగించి నువ్వు విశ్రాంతిలోనికి వెళ్ళాలి. ఆ విశ్రాంతిలోనికి వెళ్ళే లోపే ఈ పనులన్నీ చేయాలి. ఆయన కార్యాలు చేయాలి. ఆయన కార్యాలు ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో ఉన్నాయి. ఆయన నిబంధనలు, ఆయన పద్ధతులు ఆయన ఇచ్చిన వాక్యంలో ఉన్నవి. ఏమేమి చెయ్యాలో, ఎలా చెయ్యాలనేటువంటి అంచనాలు అనుకోండి, లేక సంకల్పం అనుకోండి, ఒక లెక్క అనుకోండి, ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తున్నాయండి అంటే అవన్నీ వాక్యం వలనే. వాక్యం వలనే ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా తీర్చిదిద్దబడాలనే అంచనా, ఆలోచనలన్నీ ప్రతి ఒక్కరు దేవుని మాటల వలన గ్రహించాలి. అందుకని ప్రతి ఒక్కరు కూడా మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలను. అంటే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తన బ్రతుకులైతే తన కోసం 60-70 సంవత్సరాల కాలంలో నేను లెక్కగా తింటానండి, ఎంతే తింటానండి, ఇంకా కొంత ఇలుదుగా ఉండగా కంచం దగ్గర నుంచి లేచిపోతానండి, టీ కూడా నేను సరిగా తాగనండి, ఆరోగ్యకరంగా ఉంటానండి, డబ్బు ఉంటే ఇక్కడ బ్యాంకులో అయినండి, మరి పెద్ద మొత్తం కాబట్టి శిశు బ్యాంకులో వేస్తానండి, లేదా 4 అకౌంట్లో వేస్తానండి. ఆ డబ్బు అంటే నీకు చాలా బాగా చక్కగా లెక్క ఉంది. తిండి అంటే ఆరోగ్య విషయంలో మరి ఎలా ఉంటుందో, ఎప్పుడు స్ట్రోక్ వస్తుందో, ఎప్పుడు బీపీ ఊపేస్తుందో, ఏ రోగం వస్తుందని తిండి విషయంలో లెక్క, డబ్బు విషయంలో లెక్క, ఎదుటి వారిని వాడుకోవడంలో లెక్క, అన్నీ లెక్కే నీకు. కానీ దేవుడు అంటేనే నీకు సరైన లెక్క లేదు. నీకు దేవుని విషయంలో మాత్రం ఎవరికి లెక్క లేకుండా బ్రతుకుతున్నారు. అందుకే మనము ఎవరికి లెక్క అప్పచెప్పాలో ప్రతి ఒక్కరు మీరు గ్రహించుకోండి. లెక్క చెప్పవలసిన అవసరత మనిషికి ఉంది. భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి
దేవుని పిల్లలు ఆయనకు లెక్క చెప్పాలి. ఆయనతో మాత్రమే నా వస్తువు పోతుంటే లెక్కలు పూర్తయినట్టు అనుకోకండి. ఆయన వాక్య ప్రకారమైన లెక్క. రావడం పోవడం, కుదిరినప్పుడు రావడం, కుదరకపోతే మానేయటం, ఇలా వస్తే లెక్క సరిపోద్దని అనుకోకండి. ఒక పేజీ తిప్పి ఒక పేజీ ఖాళీ ఉంటే ఎలా ఉంటుంది? పూర్తిగా ఉండాలి. ఏంటి నాయన ఇది ఇటు పక్కన లేదు, మరలా ప్రింట్ ఇటు పక్కన ప్రింట్ ఉంది, ఒక పక్కన ఉండదు లెక్క. ఏంటి బాబు ఎందుకు బాబు ఎంత కన్ఫ్యూజ్ అయ్యాయి, పైకి చూపించండి. ఇవన్నీ నిజంగా మనిషి అజాగ్రత్త వలన. దేవుడంటే అప్పుడప్పుడు, ఎల్లప్పుడూ మాత్రం సిద్ధంగా ఉండరు. అప్పుడప్పుడు అంటే దేవుడి కోసం ఏమైనా అర్థమైందంటే లేదు. ఈ శ్వాస ఉంటే చాలు నిశ్చయించేవాడికి వెళ్ళిపోతామనే నమ్మకంలో ఉన్నారు లోకం. కానీ భూమి మీద ఉన్న మనుషులందరి జీవితాల మీద దేవుడు చాలా ఆరా తీస్తున్నాడు వాక్యం ద్వారా. దేవునికి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరిని లెక్కిస్తున్నాడు ఆయన. నీకు తిండి మీద, డబ్బు మీద, అన్నిటి మీద నీకు లెక్క ఉంటాయి. ఈ లెక్కలన్నీ నీకు ఎలా వచ్చి? నీ చుట్టూ ఉన్న ప్రకృతిని బట్టి. అది తిరుగుతుంది కనుక నీకు లెక్క వచ్చింది. ప్రకృతి తిరుగుతుంది కనుక నీకు లెక్క వచ్చింది. ప్రకృతి పండుతుంది కాబట్టి పోషించుకుంటున్నావు. ప్రకృతి బాగుంది కాబట్టి క్షేమకరంగా ఉన్నావు. ఈ సృష్టికి మూలం నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ క్రమబద్ధమైన లెక్కలు, నువ్వు కనిపెట్టిన లెక్కలు, నువ్వు నడిచే విధానం. కానీ సృష్టిని కలిగించిన వాడు దేవుడు. సృష్టిలో సమస్తాన్ని నిర్వహించేవాడు ఆయన. ఎందుకంటే నా పిల్లలైన మనుషులకి ఇవన్నీ అవసరమని తన కార్యాలుగా చేశాడు ఆయన. తన కార్యాలుగా చేశాడు. ఎలా చేశాడు? చేసినంత చేస్తాను, టైం కుదరకపోతే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాను అన్నట్టు ఏమైనా చేశాడా? చేయడం అంటే చేస్తాను కానీ ఈ లోపల మీ తమ్ముడైతే వెళ్ళిపోతానంటే మధ్యలో పెనం దగ్గర నుంచి వెళ్ళిపోతే పరిస్థితి. అందుకని ముందుగా 2-3 రెడీగా పెట్టుకుంటాం నీ పని చేయడానికే, పప్పలు ఉండడానికి. అదేనండి, మనుషులైతే మధ్యలో వదిలేసిపోతారు. ఒళ్ళని వచ్చినా వెళ్ళిపోతారు, మాట వలన కాస్త మనసు బాధపడినా వెళ్ళిపోతారు. దేవుని ప్రేమ అలాంటిది కాదు. సంపూర్తిగా చేశాడట, ప్రేమతో చేశాడు. మా నిమిత్తం సమస్త కార్యాలు చేశాడు. అమ్మయ్య, నా పిల్లల కోసం అవసరమైనవన్నీ చేశానని అప్పుడు విశ్రాంతిలోనికి వెళ్ళటానికి నిర్ణయం తీసి విశ్రాంతిలో ప్రవేశించాడు. మరి భూమి మీదకి వచ్చిన నీవు కూడా ఆయన పనుల మీద వచ్చావు. ఆయన పనులు ఇక్కడ నిర్వర్తించాలని. కానీ నీ పనుల్లో, నీ ఆలోచనలో ఎలాంటి పనులు ఉన్నాయి? నీ పనులే నీకు లెక్క. నీ పనులుగా, నీ ఇష్టాలే నీకు లెక్క. నీ గురించి తప్పితే ఎవడో లెక్క లేదు. ఎవడైనా నాకు లెక్క లేదు అంటావు. అందుకనే ఎవడైతే నాకేంటండి, నేను అనుకున్నా నాకు జరిగితే చాలు అనుకుంటామా? ఇది మానవ ఆలోచన. దేవుని ఆలోచనలోకి వెళ్తే ప్రతి ఒక్కరికి భయం కలగాలి. అమ్మో, భూమి మీద నేను నెరవేర్చవలసింది, నేను బ్రతకవలసింది, నేను జీవించవలసింది, నేను మాట్లాడవలసింది, నేను నడవలసింది అన్ని దేవుని కోసం. నేనేం చేసిన ఆయన కోసం చేయాలట. అది దేవుని గ్రంథములు, దేవుడి నా జీవితపు లెక్కను రాసుకున్నాడు ఆయన. ఇవన్నీ మాట చేత గాని, క్రియ చేత గాని మీరేం చేసినను ఏం చేయాలట? దేవుని నేను మహిమపరచాలి. చూసారా ఎలా కట్టానంటే, నువ్వు గొప్పతనం పొందటానికి కాదు. చూసారా ఎలాంటిది కొన్నానో, చూసారా ఎలాంటి కోడలు చేసి, చూసారా ఎలాంటి అల్లుడు చేసి, నీ గొప్పతనం నీ మహిమ అనుకుంటున్నావు. కాదవి దేవుడు కుమార్తె, ఆవిడే దేవుడు కుమారుడు. అతను దేవుడు ఇచ్చిన సృష్టిది. ఆయన ఇచ్చింది నువ్వు అనుభవిస్తూ నీవు అనుకుంటున్నావు. నా రెక్కల కష్టార్జితమైనట్టు నువ్వు ఆమె ఇచ్చిన దాని మీద తెచ్చి తినటానికి నీ రెక్కల కష్టార్జితం అయిపోయింది ఈ దినాన్ని. కానీ ఇది దేవుని రెక్కల కష్టార్జితం. ఆ కష్టాన్ని అనుభవిస్తున్నా నీవు.
ఆ ఆనందాన్ని చూస్తున్నా నీవు, ఆ రుచులను అనుభవిస్తున్నా నీవు, ఇన్ని పెట్టి అన్నీ చేస్తున్నాడంటే అయితే నా జన్మ వెనక, నా బ్రతుకు వెనక ఏదో కారణం ఉన్నదనే విషయము మనిషి ఆలోచించకపోయినా దేవుడు రాయించాడు. దేవుడు ఏం చేశాడు? రాయించాడండి. వారు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. వారు వాగ్దానం నిలిచి ఉండగా విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. మరి మీ సంగతి ఏంటి? మీరు కూడా అలా ప్రవేశించలేని పరిస్థితుల్లో ఉంటారా? మీకు జ్ఞానం కలగటానికి, బుద్ధి కలగటానికి దేవుని మరిచిన వారు దేవుడిచ్చిన వాగ్దాన దేశంలో చేరలేకపోయారంటే, ఒక భూమి మీద ప్రయాణం కొనసాగించి ఒక వాగ్దాన భూమిని చేరుకోలేకపోయారంటే పరలోకం చేరటానికి మీకు అర్హత ఉందా? ఒక ఇశ్రాయేలు యొక్క ప్రయాణ జీవితమే అనుకోవచ్చు, ఒక పాత నిబంధనలో చరిత్రే అనుకోండి, అది మనకెందుకంటే అని అనుకుంటాం. వారి జీవితం ఒక దేశం నుండి దేవుడు ప్రవేశపెట్టే దేశానికి వెళ్ళలేకుండా సొనుగులుతూ రకరకాలైన కోరికల చేత మార్గ మధ్యలో రాలిపోయారు అరణ్యంలో వారు. ఎందుకని? దేవునికి కోపం పుట్టించారు. ఇప్పుడు ఎందుకు? దేవుడు కూడా ఆయనకు దీర్ఘశాంతం ఉంది. ఇంకా జీవిత కాలం అంతా నీవెవరు, నీవేంటో, మనిషిగా నువ్వెందుకు బ్రతుకుతున్నావు అన్ని సందర్భాలు దేవుడు చెబుతున్నా, దగ్గరుండి భక్తులు బోధిస్తున్నా, మోసే బోధిస్తున్నా, ఈనాడు వాక్యం నీ దగ్గరకు వచ్చి నువ్వు వినలేని పరిస్థితుల్లో ఉన్నావంటే ఆయనకి రాదా బాధ? ఆయనకి కలగదా కోపం? ఇశ్రాయేలీయులే అక్కడ మిగిలి అక్కడ అరణ్యంలో రాలిపోయారు. మరి నీ ప్రయాణం, జీవిత ప్రయాణం, ఈ జీవిత ప్రయాణంలో ఎవరి కోసం ప్రయాణం చేయాలంటే ఇవో దేవుని కోసం, దేవుని కొరకు బ్రతకాలని నీ ప్రయాణం ఉండాలి. నా బ్రతికేం బాగలేదండి, నా పరిస్థితులు ఏమో బాగలేదండి అని ఎప్పుడు ఏడుస్తుంటావు. ఇశ్రాయేలు ప్రజలకి ఏం తక్కువ కాదు, నువ్వు తక్కువ ఏంటండి? నాకు అన్ని బాధలేనండి, యేసు ప్రభుని నమ్మాడు కానీ. కొనుక్కున్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, ఆ లిస్టులోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. వాళ్ళు ఎక్కడున్న పరిస్థితులు చూశారు. మన మధ్యలో ఎవడో ఉంటాడండి, ఒక హైలైట్గా ఉంటాడండి, గొప్పగా ఉండొచ్చు, గొప్పగా తినొచ్చు. నువ్వు ఏం చేసినా సరే నీకు అందుబాటులో ఉండకపోవచ్చు, నీ పరిస్థితి తారుమారిగా ఉంటుంది. అప్పుడు దేవుడు ఎలా చేశాడని నిందిస్తావా? అది జ్ఞానం లేని మనసు. ఇశ్రాయేలు మధ్య ఉన్నటువంటి మిశ్రిత జనానికి రకరకాలైన అలవాట్లు ఉన్నవి. మాంసాపేక్ష కలిగిన వారు, వాళ్ళకి కలిగిందే వీళ్ళకి కలిగించారు. మరి ఇది బాగుంటుంది, ఎలా వండుకుంటే బాగుంటుంది, ఎలా తింటే బాగుంటుంది, ఎలా కట్టుకుంటే బాగుంటుంది, ఎలా తిరిగితే బాగుంటుంది, ఎలా కటింగ్ అయితే బాగుంటుంది అని ఎలాగైతే ఉంటుందో కొన్ని అలవాట్లు ఒకరిని బట్టి ఒకరు ఎలా నేర్చుకుంటారో మిశ్రత జనాన్ని బట్టి వారికి మాంసాపేక్ష కలిగిందట. వారికి రకరకాలైన కోరికలు కలిగాయట. దేవుడు కావాలని వచ్చేసారు వారు. ఐగుప్తులు చేసిన అద్భుతాలు, ఆ కార్యాలను బట్టి ఆ కొన్ని దినాలలో వారు మీతో వచ్చేస్తామని వచ్చేసారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలతో వచ్చేసారు. అక్కడ ఉన్నటువంటి అన్య జనాంగం కొద్దిమంది వచ్చిన వారు ఏం చేస్తున్నారు? తెరంగా నడుతున్నారు, వీళ్ళతో తెరంగా అంతైనా సహకరిస్తున్నారు, మధ్యలో ఏదోటి పెడుతున్నారు. ఇదేం ప్రయాణం బాబు, ఇదేంటి మనకు ఏదో దేవుడు అంటే నచ్చిపోతే చేసి చాలా సుఖంగా ఉంటుంది అనుకుంటున్నాం, కానీ రోజు మన్నా భోజనమేనా? రోజు మరి మీటింగ్లో ఏం పెడతారు? అంతమందితో ఏముంటుంది చెప్పండి? రోజు సాంబారేనా? సాంబారే. రోజు చట్నీ అంటే రోజు చట్నీ కూడా లేని పరిస్థితుల్లో గంజి తాగిన రోజులు ఉన్నాయి పెద్దవాళ్ళకి, పూర్వీకులకి. ఈరోజు అన్నీ ఎక్కువైపోయినాయి, అది తిన్నా ఇది తిన్నాని తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళు ప్రయాణంలో ఇంత సదుపాయాలు దేవుడు చేస్తున్నాడంటే ఎంత అద్భుతమని దేవుణ్ణి కొనియాడవలసింది. బదులు మధ్యలో ఎవడు చెడిపోయిన వాడు ఏదో ఆశని కల్పిస్తే వారు దురాశల్లో చిక్కుకొనిపోయి ఒకరికొకరు అలా తయారైపోయారు. దాని వలన ఇన్ని కార్యాలు చేస్తున్న దేవునికి, ఇన్ని సదుపాయాలు చేయటానికి దేవుని పక్షాన్ని ప్రార్థన చేసి అడుగుతున్న మోషేకు బాధ కలిగించారు, దేవునికి బాధ కలిగించారు. మరి ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఇశ్రాయేలు కంటే మన జీవితం ఏమైనా ఎక్కువ తక్కువ?
బైబిల్ 66 పుస్తకాలు జ్ఞాన గ్రంథం వచ్చినా సరే అయ్యో నా సమస్యలు, అయ్యో నా పరిస్థితులని లోకంలో ఉన్న వాటిని లెక్కేసుకున్నాం. ఎవరిని బట్టి? ఇరుగు పొరుగు వారిని బట్టి. వారు ఈ స్థితిలో ఉన్నారు, వారు ఆ రేంజ్లో ఉన్నారు, వారు అలా చేశారు, వీరు ఎలా చేశారు, మాకు దేవుడు ఏమీ చేయలేదు అంటే మీరు ఎవరిని చూస్తున్నావు? దేవుని కొరకు బ్రతకని వారిని, దురాశ పరులను, అక్రమకారులను, స్వార్థ పరులను. నువ్వు వారిలో నుండి వచ్చిన వాడివి. మరి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడి గురించి నీకు అర్థమైతే, అమ్మో నాకు దేవుని కార్యాలు ఉన్నాయి, ఏమైనా ఉంటే దేవుని కార్యాలు చేయాలి, నా సమయము దేవుని కోసం, నా డబ్బు దేవుని కోసం, నా వాక్శక్తి దేవుని కోసం, నా శరీరమే దేవుని కోసం. అంతేగాని అయ్యగారు రేపు ఆదివారం రానిది తప్పదని పీకి పడేసుకున్నారంటే అవతల వాళ్ళు ఎవరు ఉండండి. ఎవరి పని వెళ్ళిపోతావు? పీకి పట్టుకున్న వాళ్ళు పనికి వెళ్ళిపోతారు. దేవుడు ప్రాణాన్ని తీసేస్తాడు. మరి అప్పుడేంటి నీ పరిస్థితి? మధ్యలో నువ్వు అక్కడ ఆగిపోతే దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేని పరిస్థితి. నువ్వు లెక్క చెప్పాలి, ఎక్కడికి వెళ్తావు అని పట్టుకుంటాడు ఆయన. మనము ఎవరికి లెక్క అప్పచెప్పాలో లెక్క అప్పచెప్పవలసినట్టు వారు మనం. అంటే ఎవరు లెక్క లేదనుకుంటున్నావు? నువ్వు ఎవరైనా లెక్క లేదనుకుంటున్నావు. నువ్వు లెక్కల్లో ఉన్నావు బాబు అంటున్నాడు దేవుడు. నా లెక్కల్లో ఉన్నావు, నా ఆలోచనలో ఉన్నావు కాబట్టి లోకానికి వచ్చావు. చూడండి, పై వచ్చిన 29లో చూడండి. 29 29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరును ముందు ఎరుగును, వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. తన కుమారుడు అక్కడున్నాడు. ఎవరైనా జ్యేష్ఠ కుమారుడు. అనేక సహోదరులు జ్యేష్ఠుడవ్వాలి. ఆ కుమారుడు లాంటి సారూప్యం కలగాలి, ఆయన లాంటి గుణాలు కావాలి అని ఆయనని ఈ లోకానికి పంపక ముందు మనం అక్కడ ఉన్నప్పుడు దేవుని ఆలోచనలు. క్రీస్తు ఈ లోకానికి రాకముందు మనము కూడా అక్కడ ఉన్నప్పుడు దేవుని ఆలోచన, నా కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు కావాలి. ఇవి మానవ ఆకారాన్ని కలిగి భూమి మీద బ్రతకడానికి వెళ్తున్నారే, వాళ్ళందరూ ఏం కావాలి? నా కుమారుడు లాంటి రూపం కావాలి, నా కుమారుడు లాంటి విధేయత కావాలి, నా కుమారుడు లాంటి పరిశుద్ధత కావాలి, సారూప్యము కలగాలి, ఆ రూపం కావాలి. ఎంత మంచి ఆలోచన చూడండి. భూమి మీద ఈనాడు అనేకులు యేసు ప్రేమ గొప్పది అంటున్నారు, ప్రభు గొప్పవారు అంటున్నారు. నమ్మిన నమ్మకపోయిన అనేకులు ఆయన బోధించిన బోధలు గొప్పవాడిని అంటున్నారు. అంటే ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న త్యాగం, ఆయనలో ఉన్న విధేయత, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఇవన్నీ అలాంటివి ఉన్నతమైన లక్షణాలు. ఉన్నతమైన దేవునిలో ఉన్నటువంటి దైవత్వము క్రీస్తులో ఉన్నది. క్రీస్తులో ఉన్న స్వరూపం ఎవరికి రావాలట? నీకు రావాలి, నాకు రావాలి, ఈ భూమి మీదకు ఈ తరములో పుట్టిన నీకు రావాలి. వస్తున్న తరాలందరికీ ఎవరు సారూప్యం కలగాలి? క్రీస్తు సారూప్యం కలవారైపోవాలి. చూసారా, దేవుని లెక్కలలో, దేవుని ఆలోచనలో మన గురించి ఆయన ఆలోచన చూడండి. మారుతామండి, మేము మాత్రం మారడం మానేస్తామండి. మనమేమో ఇలాగా ఏమండి ఇలా దిగిపోయే మాటలు మనం మాట్లాడతాం. మారకపోతే ఏం చేస్తామండి అంటారు తప్ప మారరు. ఆ మార్పు చెందిన వారిని ఏ స్థితిలో తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అందుకే నాయన మిమ్మల్ని ముందుగా ఎరిగాను, ముందుగా మిమ్మల్ని పిలిచాను, అందుకే మిమ్మల్ని తగిన సమయానికి పంపిస్తున్నాను, మరలా వాక్యం ద్వారా పిలుస్తున్నాను, మరలా మిమ్మల్ని మహిమపరుస్తాను, మరలా మహిమలోకాన్ని ఇస్తాను. ఎన్ని ఆలోచనలండి దేవునికి. 6 దినాలు సృష్టి చేయడమే కాదు, సృష్టి చెయ్యకముందు ఆయన ఆలోచనలు చూడండి. ఇప్పుడు మనిషి ఏమైపోవాలండి? ఇన్ని ఆలోచనలు మన గురించి ఎవరికున్నవి? ఇలాంటి ఒక ఆలోచన ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఉన్నావా?
ఏ అధికారికైనా ఇలాంటి ఆలోచనలు ఉంటాయా? ఏ తల్లికైనా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? మానవ శరీరం కలిగిన ప్రతి ఒక్కరికి లోకము శరీరము కోరికలు తిండి ఆమోహం స్వార్థ ప్రయోజనాలు తప్ప ఇంత మంచి ఉన్నతమైన దైవ గుణాలు దైవ లక్షణాలు కావాలని ఎవరు కోరుకుంటారని ఎవరు కోరుకోరు. అవసరమైతే చస్తే రేపు రెండో రోజు చస్తే ఇప్పుడు లోటేటి అనే పరిస్థితులు తయారైపోయారు. బాధపడితే బాధపడతారు 3 రోజులు. లోకం కూడా అలా తయారైంది. పోయాడంటే మన ఆయన కాలం చల్లిపోయింది అంటాం. లోకాన్ని పంపించినందుకు, నీ బ్రతుకు బాగోలేనందుకు, అర్ధాంతరంగా మళ్ళీ లోకాన్ని విడిచిపెట్టి వచ్చినందుకు, మళ్ళీ నరకానికి పోయినందుకు ఈ బాధలన్నీ ఎవరికి? ఆయన ఎక్కువ ఎంత ఆవేదన చెందుతున్నాడు. అలాగని చెప్పి నువ్వు అక్కడ వేదనకరమైన స్థలానికి వెళ్ళకుండా మాత్రం ఉండవు. నువ్వు వేదనలోకి వెళ్ళిపోతావు. మనిషి మూర్ఖుడైపోయి తర్వాత దేవుని మాటల ప్రకారంగా, దేవుని లెక్కల ప్రకారంగా బ్రతకుండా నరకానికి వెళ్ళిపోతే దేవునికైనా సంతోషం అనుకున్నారా? తీర్పు అయితే ఉంది, ఆయన తీర్పు ఉంది. ఆయన తీర్పును లోకానికి ప్రవేశపెట్టాడు. ఆ తీర్పు ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా జీవానికి కానీ మరణానికి కానీ వెళ్తారు. మరి మరణానికి వెళ్ళిపోతే బాగా వెళ్ళిపోయారని అనుకోరు. దేవుని నిర్ణయం చట్టం అయితే చట్టం ఎవరికైనా ఎవరికి చుట్టం కాదు అని అధికారులు కూడా ఏమంటారు? జడ్జి కూడా తన కుమారుడు తప్పు చేసినా తన వారు తప్పు చేసి చట్టం ఆయన చట్టం ఇది. అందుకే మనకి ఇచ్చిన రాజ్యాంగాన్ని బట్టి ఎంతో ధైర్యంగా బ్రతకగలుగుతున్నాం. మనకు ఒక చట్టము ఉందని, అందరికీ అన్ని విధాలు కూడా మరి మంచి సంరక్షణ ఇచ్చేది. అలాగే దేవుని తీర్పు ఉంది. తీర్పు ఉన్నదని వాళ్ళైపోతారు లేని ఊరుకోవటం లేదైనా. ఇగో మారాలని ఎన్నో చరిత్రలు రాయించాడు. ఎంతో మందిని భక్తులు పంపిస్తున్నాడు. ఇగో నువ్వు ఎవరికి లెక్క అప్పచెప్పవలను. ఎవరికి లెక్క అప్పచెప్పాలి? రూపాయల లెక్క కాదు. నీ జీవితములో నువ్వు ఎందుకు బ్రతకాలని ఆయన లెక్క ఆయన దగ్గర ఉందో దాని ప్రకారంగా నువ్వు భూమి మీద ఏం చేయాలి? బ్రతకాలి. అలా బ్రతకకపోతే ప్రతి ఒక్కరూ ఆయన తీర్పుకు గురి కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేనికి వాక్య భాగంలోనికి మనం వెళ్తున్నప్పుడు ఆ 4వ అధ్యాయము 11వ వచనంలో మరొకసారి జ్ఞాపకం చేసి మరిన్ని విషయాల్లోనికి ముందుకు వెళ్దాం. 4వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియు లేదు. దాచేసాం కదా అది లెక్కల్లో లేదని అనుకోకండి. ఆలోచించాం కదా అది లెక్కల్లో లేదని అనుకోకండి. మనసులో అనుకున్నాను కదా అది ఎవరికి తెలియదని అనుకోకండి. రాసేసి గీత కొట్టేసి తప్పు కొట్టేసి పేపర్ తిప్పేసేసి మంటల్లో పడేసాను కదా ఎవరికి తెలియదని అనుకోకండి. ఫోటో తీసేసి డిలీట్ చేసాను కదా ఎవరికి తెలియదని అనుకోకండి. ప్రతిదీ ఎవరికి తెలుసట? ఆయనకి తెలుసు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. నాకు కనబడనది ఏదీ లేదయ్యా, ప్రతిదీ నాకు తెలుసు. అందుకే దావీదు గారు అంటున్నారు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. అదండి ఒక భక్తునిగా ప్రతి ఒక్కరు మనస్సులో నుంచి రావాల్సిన మాట. దేవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. పరిశోధించి తెలుసుకొని ఉన్నావని చెప్పటం మాటలు అనుకున్నారా? పరిశోధిస్తాడు అని గ్రహించి ఎంతో జాగ్రత్తతో బ్రతకటానికి నిర్ణయం తీసుకోవాలి. భూమి మీద దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు ఆలోచనలు ఉన్నవి, దేవుడు తీర్పులు ఉన్నవి, దేవుడు కష్టం ఉంది, దేవుడిచ్చే మహిమలు ఉన్నవి, దేవుడిచ్చే పరలోక రాజ్యం ఉంది, అక్షయమైన శరీరం ఉంది. ఇవన్నీ పొందుకోవాలంటే భూమి మీద నీ బ్రతుకు ఏంటి? నీ బ్రతుకులో నువ్వు ఆలోచించవలసిన ఆలోచన ఏంటి? దేవుడు, ఆయన మాటలు, ఆయన చట్టం. ఆయన చట్టాన్ని ఎరిగిన దావీదు అంటున్నాడు 139వ దావీదు కీర్తన 1వ వచనం. 139వ దావీదు కీర్తన 1వ వచనం 1, 2 చదవండి ఆయన. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. అక్కడ మీరు ఉన్నారనుకుని చదువుకోండి. నేను కూడా ఉన్నానని ఆలోచించి నేను కూడా బోధిస్తున్నాను.
అప్పుడు చదవటం చాలా బాగుంటది. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నీవు నన్ను పరిశోధించి ఏం చేస్తానంటే పరిశోధించి, నువ్వు భూమి మీద అనుభవించి నువ్వు పరిశోధించడం కాదు, నువ్వు భూమి మీద ఉన్నవి పరిశోధన చేస్తావు. భూమి మీద ఉన్నటువంటి ప్రకృతిని బట్టి సమస్తాన్ని బట్టి నువ్వు లెక్కలు కడుతున్నావు. ఒక లెక్కలో ఒక తేదీ, ఒక క్యాలెండరీ, ఒక నోటు, ఒక వస్త్రం, రకరకాలన్నీ నీవు శాస్త్రవేత్తలు పరిశోధించి కాలమానాన్ని తీసుకొచ్చారు. టయాన్ని ఇన్ని గంటలు ఒక గడియారం కనిపెట్టారు. ఎన్నో 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 ఇలాగ కనిపెడితే ప్రకృతిని ఇచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టాడు పరిశోధించి. ప్రకృతి అయినా ఊరకనే వచ్చిందా? ఎలా వచ్చింది? దానికి అదే వచ్చిందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? పరిశోధిస్తున్నామని శాస్త్రవేత్తలకి ఇంకా పరిశోధన లోతుల్లోనికి వెళ్ళలేదు. వారు ఒక సముద్రం వరకు వెళ్ళారు, భూగర్భంలోనికి వెళ్ళారు, ఆ గ్రహాల్లోనికి వెళ్ళారే తప్ప వీటన్నిటిని నిర్మించిన వాడు ఉన్నాడని నమ్మితే ఈజీ అయిపోద్ది. నమ్మకంలో చాలా సులువు అయిపోతుంది అనమాట. ఇంత ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. అది ఒకటి, దేవుడు ఉన్నాడని నమ్మితే నువ్వు చాలు. ఏ పరిశోధనలు చేయకుండా ఈ రోజు చాలా ఈజీగా చెప్పగలుగుతున్నాం బైబిల్ని బట్టి. బైబిల్లో ఉన్న దేవుని మనసు, దేవుని మాటలు, ఆయన చేసిన పని, ఆయన కార్యక్రమాలు, ఆయన రెక్కల కష్టార్జితం అంతా వివరం చెప్పిన మహనీయులను బట్టి వారి అడుగుజాడలో నడుస్తున్న మనము పరిశోధన లేకుండా ఎంత సులువుగా ఈజీగా ఇది దేవుడు కలుగు చేశాడు. మనల్ని పుట్టించింది దేవుడు. మన ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి చర్య, కూర్చుండుట, లేచుట, నిలుచుట, ఎక్కడి నుంచుంటున్నావు, ఎక్కడ మాట్లాడుతున్నావు, ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావు. దేవుని గురించి అర్థమైతే ఒక దావీదులాగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ఎవరైనా చూస్తున్నారో చూడండి, దేవుడు చూస్తున్నాడని చెప్పాలి. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఆడిని చూడడం ఏంట్రా, పోయేవాడు చూడడం ఏంట్రా? నీకు ఉన్నవాడైనా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన దగ్గరే పెద్ద ప్రాబ్లం. నరులు ఏం చేయగలరు? ఏదో దేహాన్ని ఏమైనా చంపగలరేమో, దేహం మీద ఏమైనా దెబ్బ కొట్టగలరేమో. ఆత్మను దేహాన్ని రెండింటిని కూడా శిక్షించే వాడు ఉన్నాడు, శక్తివంతుడు దేవుడు. ఆయనకు భయపడాలి, ఆయనకు భయపడండి. మీరు అపస్తులతో చెప్తే యేసుప్రభు గారు అదే మాట చెప్తారు. వీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు, వీరు చాలా గొప్పవారు. ఆత్మను దేహాన్ని నరకములో పడవేసే సామర్థ్యం కలిగిన వారికే మీరు భయపడాలి. మీరు మరి ఈ జీవిత కాలంలో ఎలాంటి సమస్యలు వచ్చినా మీరు భయపడడానికి వెళ్ళలేదు. మీ తలవెంట్రుకలన్నీ కూడా నేనన్నీ కౌంట్ చేసుకున్న నా చేతిలో ఉంది. మీ జీవితం, మీ ప్రారంభం, మీ యొక్క ఆ జీవిత విధానం, మీ ముగిస్తే ఎక్కడికి వెళ్తారో భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. ఈ లోకంలో సహోదరుల్లో కష్టం వస్తుందా? సమాజంలో ఎదిరిస్తున్నారా? వాక్యాన్ని కాదట్టున్నారా? బైబిల్ని కాదట్టున్నారా? ఏదో విధంగా అవమానిస్తున్నారా? అయినా మీరు భయపడకండి. ఎక్కడికి వెళ్ళినా ఈ సత్యానికి ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అబద్ధం ఏంటండి గబుక్కంగా అత్తుకోవడానికి? అబద్ధం అయితే అందరూ సైలెంట్ అయిపోయి తెలిసిపోయిందని సైలెంట్ ఉంటారు. ఏ వేళ మూడు తుడుచుకుని ఉన్నట్టు. అంతే కదండి. అదే సత్యమైన మాట్లాడుకోండి, ఓ గోల పెడతారు. దాని మీద అవగాహన ఏముండదు. కాబట్టి ఏ విషయంలోనూ కూడా మీరు భయపడవలసిన అవసరత లేదంటే మీ వెనక నేనున్నాను. భద్రత ఇచ్చేవాడు నేను, నడిపించేవాడు నేను, పోషించేవాడు నేను, నా మాటల ప్రకారంగా ఉంటే జ్ఞానం ఇచ్చేవాడును నేను. బ్రతికెందుకో తెలిసినప్పుడు అప్పటి వరకు చేపలు పెట్టి బ్రతికేదో కంతేదో ఇలా చేసుకుని ఆ రోజు బతుకుతున్నాం కదా అనుకున్నారు. బాబు రే మీకు చేపలు పట్టడం కాదు, మనుషులు పెట్టే జాలర్లే చేస్తానన్నాడు. మనుషులు పెడితే ఇంకా బాగా డబ్బులు వస్తాయనుకున్నారా వాళ్ళు? ఆ ఆలోచన వాళ్ళకి లేదండి. మనుషులు మెప్పిస్తే ఈనాడు ఏదో డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు తప్ప
మనిషిని సంపూర్ణంగా మార్చడం అంటే డబ్బులు కాదు, అవసరమైతే మనకు జబ్బులు వస్తాయి. ఒక మనిషిని స్థిరపరచటం, ఒక మనిషిని మార్చటం, దేవుని జ్ఞానమందు ప్రతిష్ఠింప చేయబడటం, ఒక సాటి మనిషి రక్షించబడాలనే ఆలోచనలో సాటి మనిషిగా దేవుని సేవకుడిగా భక్తుడిగా ఉన్నవాడు ఎంత స్ట్రైన్ అయిపోవాలి. ఎన్ని సమస్యలు, సుఖాలను వదిలేశాడు పౌలు గారు. మతున్మాదిగా ఉన్న ఎన్నో సౌకర్యాలు, ఎంతో మంది సేవ చేయటం, ఎంతో మంది పరిచర్య చేయటం, అవన్నీ వదిలేసి యేసుక్రీస్తు వారిని వెంబడించి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక సమస్యలు, ఏ సదుపాయాలు లేవు, నిత్యము సమస్యలు, ఆపదలు, శ్రమలు, కష్టాలు. ఈ లోపల సంఘంలో ఉన్న సమస్యలు బట్టి, ఒక కొరింథీలో ఉన్న సంఘం కావచ్చు, ఒక ఎఫెసీలో సంఘాలు కావచ్చు, ఆయన స్థాపించిన సంఘాలన్నింటిలో ఏదో మూలన ఏదో ఒక విచారకరమైన మాట. అయినా సరే దేన్ని బట్టి బ్రతికేది తెలుసా? దేవుని వాక్యాన్ని బట్టి. దేవుని కొరకు మన జీవితం సరిపోవాలి. క్రీస్తు వలె మనం పునరుద్ధానం పొందుకోవాలి, తిరిగి లేపబడాలి. నా లక్ష్య సాధనం అంటే ఏదంటూ ఉన్నదంటే అది తిరిగి లేపబడి నిత్య జీవాన్ని పొందుకోవాలి. అదండి మనిషికి గమ్యం. నేను చచ్చిపోయేలాగా ఇది పూర్తి చేస్తానండి, నేను చనిపోయేలాగా వీళ్ళందరికీ గాడి చేస్తానండి, నీ లెక్క నీది. పౌలు గారు అంటున్నాడు, ఆయన మరణించే లోపులో ఉన్నటువంటి ఆయన నిర్ణయం చెప్తున్నాడు. శరీరం మందు నిలిచి ఉండటం మిమ్మల్ని బట్టి అవసరమై ఉంది. చెరలో ఉండి రాస్తున్నాడు, మిమ్మల్ని బట్టి అవసరమైంది ఇంకెలా బ్రతకటం, లేక నేను మరణించిన నాకు ప్రయోజనమే. ఎందుకంటే ఆయన పనులు పూర్తి చేశాడు. ఆయన మిమ్మల్ని బట్టి అవసరమై ఉంది, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను, మళ్ళా మీ ఎద్దకు రావాలనుకుంటున్నానని చెరలో ఉండి రాస్తున్నాడు ఆయన. రోమ చెరలో ఉండి ఎంతో అపేక్ష కలిగి ఉన్నాను అంటున్నాడు. ఏంటంటే ఆ బాధ్యత అంటే సహోదరులను కాపాడాలని. మొదట పరిచయంలో అదే మాటలు చెప్పాం. ప్రతి సహోదరుడు, ప్రతి చుట్టూ ఉన్నవారికి, అది గ్రామమా, అది ప్రాంతమా, మన పక్క గృహమా, వారు మార్చబడాలనే ఆలోచనతో, తపనతో నింపబడినట్టు వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని కార్యాలు చేయటానికి వచ్చిన వారు మన కార్యాలు కూడా ఎవరి కార్యాలు? దేవుని కార్యాలని, మన కార్యాలుగా చేయాలని. మాది కాదండి అన్నట్టుగా చేయకూడదు. నెలుపూడి కార్యక్రమం అది కాదండి అనుకుంటున్నారు. వచ్చే వారి నుంచి చెప్తా ఉండండి, నెలుపూడిలో మేము ప్రార్థించుకుంటున్నాం, మీరు అందరూ రావాలండి అని నిలబడి చెప్తూ ఉండాలి సాక్ష్యంగా. అలా చెప్తే వాళ్ళదే ప్రార్థన ఏదో ఉంటుంది అనుకుని వస్తుంటారు. మామూలుగా ఎనసోని చెప్తే రావట్లేదండి, చేతులు అండగట్టుకొని నేను సాక్ష్యం చెప్తారని మనం అప్పుడు ప్రార్థన పెట్టుకుంటామండి. అది చెప్పలేదని ఒకటి మరలా చెప్పలేదండి. ఎవరు చెప్పారండి? చెబితేనే పనికి వెళ్తున్నావా? చెబితేనే వండుకుంటున్నావా? చెబితేనే పనులన్నీ చేస్తున్నావా? దేవుడు ఎప్పుడో చెప్పేశాడు ఆయన, ఇవ నీకు పని ఉందయ్యా భూమి మీద. ఆ పని కొరకు ప్రోత్సహించడానికి వెళ్ళి తెలిసినా సరే ప్రోత్సహించు. కొంతమంది కొత్తగా అయిన వాళ్ళు అబ్బాయి అక్కడ ఎవరు లేరని ఆదొక బ్రహ్మాలకి ఎవరు లేకపోతే మాట్లాడినాక ప్రాబ్లం ఏంటి? అక్కడ ఎవరున్నారండి, ముగ్గురు కూడా లేరు అసలు మర్చిపోడని అనుకుంటారు. ఎందుకు ఇవన్నీ పరిస్థితులు ఎవరు ఎరగని వారా, తెలియని వారంటే తెలిసిన వారే. ఒక ఆదర్శంగా దేవుని కొరకు మేము ఉంటామండి, మేము వింటున్నామండి. తెలిసినా సరే అన్నీ తెలిసేసరికి ఉండిపోతే మైండ్ ఏమైపోతుంది? అవునండి, విలువలు పెట్టి తాళం వేసి వదిలేస్తే కొన్ని సంవత్సరాలు తీయకపోతే ఏమవుతుంది? ఏ వస్తువైనా, వస్త్రమైనా, ఏదైనా సరే వాడాలి. బ్రెయిన్ వాడాలి, శరీరాన్ని దేవుని కొరకు వాడాలి. అందుకే దావీదు గారు అంటున్నాను, నేను రాజుని కదా, నేను పర్వాలేదు, నా ఇష్ట ప్రకారమే ఉండొచ్చు అనుకోలేదు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఎవరి గురించి చెప్తే బాగుంటుంది? యెహోవా మరి సౌలు గారిని బాగా నువ్వు పరిశోధించి తెలుసుకున్నావు అంటే బాగుంటుంది. ఆయన్ను పరిశోధిస్తాడు, నన్ను పరిశోధిస్తాడు. ఎవరిని పరిశోధించాడు అని చెప్పుకుంటే బాగుంటుంది. నువ్వు మనిషే కదా, నీకు కదా దేవుడు. అవును, ఆ దేవుడు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నాడు. నన్ను తెలుసుకున్న దేవుడు నిన్ను తెలుసుకోడా? నాకు ఆకలిస్తే నీకు ఆకలేదా? నాకు కోరుకుంటే నీకు కోరుకుంది కదా. నీది శరీరం అయితే నీది శరీరమే కదా. నేను మట్టిలోకి వెళ్తే నువ్వు మట్టిలోకి వెళ్ళిపోతావు కదా. నీకు పని ఉంటే నాకు పని ఉంది కదా. దేవుని పనులు
నువ్వు నన్ను పరిశోధించు, బాగా పరిశోధించేవంటున్నాడంటే దేవుని వాక్య భాగాలు అర్థమైనంటే వారు ఏ ఒక్కరైనా సరే దేవుడు చూస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ఆయన సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను? ఆయన ఇచ్చిన భూమి మీద కదా ఉన్నాం. సన్నిధి అంటే ఆ గుడికి వెళ్తేనే సన్నిధి అనుకుంటావు, ఆదివారం మిగతా రోజులు ఎక్కడ పారిపోయినా సన్నిధి కాదనుకుంటావు. సన్నిధికి వెళ్తున్నావు అంటారు. ఎప్పుడు? మిగతా రోజులు ఎక్కడికి వెళ్తారు? దెమ్మ దగ్గరికి వెళ్తారు, ఇంకో మీటింగ్కి వెళ్తారు, ఇంకో ప్రోగ్రామ్కి వెళ్తారు, ఇంకో దానికి వెళ్తారు. ఎప్పుడో నీకు కుదిరినప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఇలా సన్నిధికి వెళ్ళావండి. నువ్వు ఉన్నదే దేవుని సన్నిధిలో. నువ్వు పొట్టినక్కలాటోడు, నేను పర్వాలేదు కానీ ఎక్కడికో పారిపోతుందట. ఎక్కడ లేదండి, ఎక్కడికి వెళ్ళి అదే కదా అది. దేవుని సన్నిధిలో నేను ఎక్కడికి, నీ సన్నిధిలో నేను పారిపోలేను, నీ వాక్యం దగ్గర నుంచి పారిపోలేను. ఎక్కడి నుంచి నేను అంటే జ్ఞానం అర్థమైతే ప్రతి ఒక్కరూ దేవుని ఘనతను ఇలా చాటాలి. మనకు ఎవరికి అంత లేదండి. ఆయన చెప్పిన తర్వాత సరే మనం గ్రహించాలి. ఎంత వాక్యం వచ్చినా సరే అప్పుడున్న వారికంటే అంత మేధావులం కాదు మన నిజంగా. మన సబ్జెక్ట్ అంతా సిలబస్ అంతా వచ్చేసింది. వాళ్ళు కొద్ది కొద్దిగా వచ్చినప్పుడే చాలా పటిష్టంగా ఉన్నారు. ఇప్పుడు మనకు 66 పుస్తకాలు సర్వజ్ఞానం వచ్చింది, ఎక్కట్లేదు ఎవరికి. తెలుసు అనుకుంటున్నారు, చాలా పెద్ద ప్రాబ్లం, రోగం అండి. మాకు తెలుసు అనుకోవడం చిన్న రోగం కాదు అది. అందుకే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. ఇంకేం చేస్తారు? అనేకులు నిద్రించుచున్నారు. మొదట రోగం వస్తుంది, తర్వాత ఏమవుతుంది? మరణ సావు వస్తుంది. మొదట రోగం ప్రారంభ దశ. మాకు తెలుసు, మాకు బైబిల్ ఉంది, మాకు బైబిల్ తెలిసేది. నువ్వు తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది, నేను తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి మన జీవితం అంతా మనం ఆలోచించేస్తే మనము లెక్క అప్పచెప్పాలట. ఎవరికి లెక్క అప్పచెప్పాలు? ఆ అప్పచెప్పవలసిన లెక్క, ఆ వివరాలు ఏది ఎవరికి చెప్పాలి? ఆ లిస్ట్ ఏదంటే ఆ లిస్టే 66 పుస్తకాలలో బైబిల్, దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యము సజీవమై 2 అంచులు గల ఖడ్గమై అంటున్నాడు అక్కడ 12వ వచనంలో. ఎందుకనగా దేవుని వాక్యము, దేవుని యొక్క వాక్యము సజీవం గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, ఏదో ఎముకలను మాంసాన్ని అన్ని విభాగించి ఆపరేషన్ చేయడం చూసాం కానీ ప్రాణాత్మలను విభజించి వెళ్ళిపోతట. ఇది ప్రాణాత్మలను విభజించి వెళ్ళిపోతాయి. అయ్యి బాబు ఈ ఆపరేషన్ ఎలా చేస్తాడు, నాకు ఆపరేషన్ చేసిన ఎలా చేస్తాడని మేము తర్జన పడేవారు. ఈ శరీరానికి ఎలా చేస్తాడు, అసలు ఇక్కడ చేయడం ఏంటి అంటే ఇక్కడ చేసేదండి. ఇతర పరిజ్ఞానాన్ని బట్టి మానవ శరీరానికి ఏ రకంగా చేస్తే ఆత్మ కనపడదంటే ఆత్మ ప్రాణాలను విభజించినంత మట్టుకు లోపలికి వెళ్ళిపోద్దంట ఈ వాక్యం అనే ఖడ్గం. వెళ్తుందా నీకు? అన్ని ఖడ్గాల గురించి తెలుసు, ఖరీదైన బ్లేడ్ల గురించి తెలుసు, ఖరీదైన తుపాకుల గురించి తెలుసు. దేవుని మాట ఎంత విలువైనదో నీకు తెలుసా? తెలుసని అనుకునే భ్రమలో ఉన్నావు. అందుకే తెలియాలి నీకు. తెలిస్తే అందులో రాయబడింది, నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఆ లెక్కే కదా అనుకోకు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు లెక్క చెప్పాలి. నువ్వు వేసిన అడుగు ఎందుకేసావో ప్రతి అడుగులో తేడా ఉంటే ప్రతి దానికి లెక్క చెప్పాలి. నువ్వు తినే ప్రతి గింజ లెక్క చెప్పాలి. అట్లా ఎక్స్ట్రా రైస్ అన్నాం అనుకోండి, టీ అన్నాం అనుకోండి, ఎక్స్ట్రా పూరి అన్నాం అనుకోండి, మళ్ళీ ఎక్స్ట్రా బిల్ ఇస్తాడు. మానేస్తాడా? పర్లేదు కొంత తీసుకొని ఇంటి దగ్గర వేసినట్టు వేస్తారా? మళ్ళీ కొంత మూట ఏమైనా కట్టి మళ్ళీ బండిలో పెడతారా? తప్పండి, బెటర్ కదండి. మీకు అర్థం కావడం చెప్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఇలాంటి వాస్తవాలు విషయాలన్నీ మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని ఆలోచనలోనికి వెళ్తే మనము లెక్క ఏం చేయాలి? అప్పగించాలి. మరి ఏం చేసామో, ఏం తిన్నామో ప్రతిదానికి లెక్క. ఆ లెక్కలన్నీ సరిపోవాలంటే మనకు సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే ఇగో దేవుని మాట ప్రకారంగా బతకడమే.
ప్రతిదానికి లెక్క చెప్పాలంటే ఎంత కష్టం అంటే నిజంగా మనం చెప్పగలం అసలు మనం ఆయన మాటల ప్రకారంగా బ్రతుకుతుంటే లెక్క సరిపోతూ ఉంటుంది. వాక్యానుసారంగా నడుచుకోవాలి. లెక్క సరిపోవాలంటే వాక్యానుసారంగా ఆయన ప్రతి మాటకు సరిపోవాలి. ప్రతి మాటకు సరిపోద్ది. సరిపోయేలా నువ్వు నిలబడితే నీ చిత్తమే నేను నెరవేర్చాలి. పరలోకం పోవాలంటే సన్నిధికి వెళ్ళినంత మాత్రాన్ని వెళ్ళిపోవు. నువ్వు ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి. సన్నిధికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలి, భూమి మీద దేవుని కొరకు బ్రతకాలి, ఆయన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అని అనగానే మనలో లోపం ఎంతో, మనలో మంచి ఎంతో తెలియదా? మనకు చెప్పండి, తెలియదా? ప్రార్థన చేసామయ్యా నా కష్టకం పొర తేలికైందని అనుకోకండి. అక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా బరువుగా ఉంటుంది. కొంతమందికి ఏదో అర్థం కాక కొద్దిసేపు పెడబొబ్బలు పెట్టి కన్నీరు కార్చగానే భారం తేలికైపోయినట్టు ఉంటారు. ఇక అంతా మంచి వ్యక్తి అయిపోయినట్టు ఉంటారండి వాళ్ళు. ఇలాంటి వ్యాసదాలు అస్సలు దేవుడిని నమ్మడండి. అలా గురువులు దొరక తల తుడుచుకొని వచ్చేసి వాళ్ళు ఎక్కడ సరిపోవాలట? ప్రభు అని పిలవడం కాక పర్లోకమందు నా తండ్రి చిత్త ప్రకారం, ఇగో నా తండ్రి చిత్త ప్రకారంగా చెయ్యండి రా. కొంచెం ప్రార్థన చేశాను, అడ్డు ప్రార్థన చేశానంటే ఎలా కుదురుతుంది? ఒకటి ప్రార్థన, రెండు ప్రార్థనకు ఒక ప్రార్థన చేస్తే చెయ్యి. కానీ ముందేం చేస్తావు? పని చెయ్యి. పని చేయకుండా పొగుడుతానండి ఎలా కుదురుతుంది? నేను దేవా అలాగంటే మహిమ కలిగిన వ్యక్తి మరి నీ సంకేటి నేలలో ఉండిపోతావు. కానీ కనుక ప్రియమైనటువంటి వాళ్ళు ముగిస్తున్నాం. మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలనో అనే విషయం మనసులోకి వస్తే ప్రతి ఒక్కరూ భయపడాలి. అయితే ఏం చేయాలి? మనం ఆయన ఎదుట నిలబడి చెప్పగలమా? అయితే భూమి మీద ఉండగానే ఏం చేయాలి? ఆయన ప్రతి మాటకు మన జీవితాన్ని అనుసంధానం చేసి నడిపించేలాగా వాక్యానికి సరిపోవాలి. ప్రతి శరీర సంబంధమైన విషయం నుండి బయటికి రావాలి. ఆత్మ సంబంధమైన నడవడిక. భూమి మీద మనం నడుస్తుంటే మన తండ్రికి ఆనందం కలగాలి. ఒకవేళ ఏదో కొద్ది గొప్ప పని చేసుకుంటున్నావు అనుకో, అది దేవుని కొరకు నువ్వు మహిమార్థమై ఏదైనా ఉంటే, ఎంతైనా ఉంటే, జీవితం ఏదైనా మిగిలితే నా తండ్రి కొరకు ఏం చేయాలి అని ఆలోచనతో ఉంటుంది. రాయని కష్టమే కదండి. కష్టమంతా బ్యాంకులో వేసుకొని, కష్టం అంటే నోటి మీద రాసుకుని ఎవరికి ఇచ్చేసి అలా చేసి ఇలా చేయాలి. ప్రతిదీ లెక్కే. నువ్వు తినడమే కాకుండా మరలా దాన్ని అమ్మేస్తావు. తిన్నంతకాలం తింటావు, అనిపించినంతకాలం అనిపిస్తావు, దున్నినంతకాలం దున్నుతావు. ఆ తర్వాత అమ్మేసి ఎక్కడేస్తావు? బ్యాంకులో వేస్తావు. ఇంకా గొప్పడైతే ఎక్కడేస్తాడు? ఆ స్విట్జర్లాండ్లో వేస్తాడు, శిశు బ్యాంకులో వేస్తాడు. ఎవరికి చెందుతుంది అది? దాని గురించి లెక్క ఉండదా? ఒరే అందరూ డబ్బు కొల్లగట్టి ఎక్కడ వేసేప్పుడు కానీ లెక్క వదిలేస్తాడు అనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్తావురా అని పట్టుకుంటాడు. నాదేం తప్పయ్యా అంటే ఇక్కడ మూలిగేదేంటి? ఎన్ని ఉంటాయండి, నోరిప్పి మాట్లాడడానికి అవకాశం లేదు. అందుకనే ధనవంతుడు రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. అక్కడ గట్టిగా మాట్లాడడానికి అవకాశం లేదే కాదు. అక్కడ తెగించి మాట్లాడడానికి ఏమీ లేదు అసలు. తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు గౌరవంగా. గౌరవం పెరిగింది. నా యందు కనికరపడి లాజరు వేలికొన నీటిలో ముంచి, నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు. ఇంత మేధావికి అక్కడ ఎంత వినయ విధేయత. మరి అదే వినయం ఇక్కడ ఉండొచ్చు కదా. అదే విధేయత ఇక్కడ ఉంటే ఆ గతి అక్కడ రాదు కదా. ఆడికి వచ్చిన గతి మీకు కొత్తదని యేసుప్రభు చెప్పాడు. అది కథ అనుకుంటున్నారు, అది నాటికలాగా వేస్తున్నారు, నాటిక అనుకుంటున్నారు. చిన్నప్పుడు తెలియక నాటికలో పాత్ర నేనే వేసాను. నాటిక కాదురా బ్రతికది. అది నాటిక కాదు, సీరియల్ ఏదో ఆలేదో చేస్తున్నారంటే నువ్వు నాటికలు వేస్తున్నావేంటి? నువ్వు బ్రతికి ఇక్కడ. నీ బ్రతుకు ఇతరులు ప్రతి ఒక్కరు చూడాలి. ఆ రోజు గంట స్టేజ్ మీద చూడడం కాదు. మనోడు వేసాలు బాగా సెట్ అయ్యాయి, తెల్లపంచి బాగా సెట్ అయింది కాదు. రోజు సెట్ అవ్వాలి. నువ్వు బ్రతుకుతున్నప్పుడు రోజు సెట్ అవ్వాలి. నువ్వు చూస్తున్నప్పుడు అలా ఉండాలి. ప్రార్థన చేసుకుంటాను. సమయం మన అవుతుంది కదండి, 9 అయింది. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మీ యొక్క అద్భుతమైనటువంటి సంగతులు
నీ పిల్లలైనట్టు వారి మధ్య అమాయకులుగా ఉన్నారు నాయన నీ జ్ఞానం విషయంలో. లోక విషయంలో అయితే మాత్రం మేధావులుగా కనిపిస్తున్నారు. ఎవరి అవసరం లేదు, ఎవరి లెక్క లేదు, దేవుడు మాకు తెలుసు అనుకునే పరిస్థితిలో సమాజం ఉంది. అలాంటి వారికి నీ యొక్క మాటల ద్వారా మీ అంచనాలు, మీ సంకల్పాలు, మీ లెక్కలు మనిషికి తెలియాలి. మనిషి తనలో తాను అనుకునేది కరెక్టే అనుకుంటున్నాడు. మనుషులు అనుకున్నవి ఏది కరెక్ట్ కాదు, దేవుని ఇష్టానికి ఏది సరిపోదు. కాబట్టి నీ మాటలను విని అర్థం చేసుకొని భూమి మీద దేవుని ఇష్టాన్ని నెరవేర్చవలసిన బాధ్యత కలిగి ఇక్కడికి వచ్చిన వారు అది నెరవేర్చి వెళ్ళాలి, అది పూర్తి చేసి వెళ్ళాలి. ఇంకా మేము పాటలు పాడేవారిగా వచ్చి వెళ్ళిపోయేవారిగా పేరుకే బ్రతికేవారిగా ఉంటే ఏ క్షణాన్ని లోకాన్ని విడిచిపెట్టినా మా గతి ఏంటి, మా పరిస్థితి ఏంటి? ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చామా? తండ్రి మనల్ని ఇష్టపడతాడా? ఆయన లెక్కకు మనం సరిపోతున్నామని ప్రతి ఒక్కరూ ఒక దావీదు యొక్క ఆలోచన మేము చూస్తున్నప్పుడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నాయన అని ఆయన మొరకొడుతున్నాడు. నీవు కూడా అట్టి ఆలోచన స్వీకరించి అంత చక్రవర్తి అంత విధేయుడిగా ప్రాధాయపడుతున్నాడంటే మాలో ఏముంది చెప్పుకోదగినంత గొప్పతనం? ఏమీ లేకపోయినా శరీరాన్ని బట్టి అతిశయపడుతున్నాం, ప్రాంతాలను కుటుంబాలను బట్టి గొప్పగా చెప్పుకుంటున్నాం, కులాలను బట్టి గర్విష్ఠులుగా ఉంటున్నాం. ఇవన్నీ ఎన్నికైనవి కావని, ఇవన్నీ యథార్థమైనవి కావని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని నీ మాటల ప్రకారం బ్రతకటానికి ప్రతి ఒక్కరికి నీ కృపను తోడి ఉంచి నీ జ్ఞానం అందు ప్రతిష్ఠింప చేయమని ఆ ప్రభుని మీ యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరి హృదయపూర్వక లెంట్ డేస్ లేవా ఇక్కడ? సార్ లెంట్ డేస్ ఉన్నాయండి. ఇప్పుడు పగల ఇంకా బేగా అయిపోతున్నాయా? రాత్రులేనండి.